ఎన్టీఆర్ తో సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసే మూవీ ఫిక్స్ అయిపోయింది. అట్లీ మూవీ తర్వాత బన్నీ ప్రశాంత్ నీల్ మూవీ ఉంటుంది అని దిల్ రాజు అనౌన్స్ చేస్తూ సెన్సేషనల్ అప్డేట్ కి తెరలేపాడు. అయితే ప్రశాంత్ నీల్ లిస్ట్ లో ఉన్న సీక్వెల్స్ సిచ్యువేషన్ ఏంటి, కమిట్ అయిన సినిమాల సంగతి ఏంటి? హ్యావ్ ఎ లుక్. KGF 2 తర్వాత ప్రశాంత్ నీల్ తెలుగు హీరోలతో తప్ప మరో లాంగ్వేజ్ హీరోతో సినిమా తీయడం లేదు. కెరీర్ మొదట్లో శ్రీ మురళితో తీసిన కన్నడ మూవీ ఉగ్రంతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఆ తర్వాత KGF 2 అంటూ యష్ను డైరెక్ట్ చేసి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత KGF 3 తీయాల్సున్నా తెలుగు హీరోలతో వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్తో సలార్ తీసిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ బన్నీ కాంబోలో రావడం మూవీ ఉంటుందని దిల్ రాజు ప్రకటించాడు. ఎన్టీఆర్తో సినిమా పూర్తి కావడానికి ఇంకో ఏడాది పడుతుంది. ఈలోగా అట్లీ మూవీని బన్నీ పూర్తి చేస్తాడు. ఇద్దరూ ఒకేసారి ఫ్రీ అయినా ప్రశాంత్ నీల్ తీయాల్సిన సినిమాలు రెండున్నాయి. బన్నీని డైరెక్ట్ చేయడంతో KGF, సలార్ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. KGF 3, సలార్ 2 ఇప్పట్లో రాదని తేలిపోయింది. బన్నీతో సినిమా అంటే అంత ఈజీ కాదు. డైరెక్టర్ ఎవ్వరైనా స్క్రిప్ట్ నచ్చకపోతే మొహమాటం లేకుండా నో చెప్పేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ మించిన కథ ఉంటేనే ఓకే చేస్తున్నాడు. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాల్సి ఉన్నా గుంటూరు కారం ఫ్లాప్ కారణంగా గురూజీ టాలెంట్ పై నమ్మకం తగ్గి అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు. ప్రశాంత్ నీల్కు ఛాన్స్ ఇస్తాడా లేదా అనేది ఎన్టీఆర్ మూవీ రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది. స్టైలిష్ స్టార్తో సినిమా అంటే షరతులు వర్తిస్తాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మారిపోయాడు. సినిమాల షూటింగ్స్ విషయంలో చేసిన ఆలస్యాన్ని బడ్డీతో సహా పూర్తి చేస్తున్నాడు. హరిహర వీరమల్లు ఈ నెల 24న రిలీజ్ అవుతుంటే ఇప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేసేశాడు. ఎలాగో చూద్దామా? 5 ఏళ్లుగా సెట్స్ పై ఉండి రిలీజ్ కి రెడీ అవుతున్న హరిహర వీరమల్లుపై భారీ అంచనాలు లేవు. హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ ట్రై చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ కు రాలేకపోతున్నాడు. మంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాత్రమే వస్తారని తెలిసింది. అయితే పవన్ కనిపించేలా ప్రమోషన్ డిజైన్ చేశారు రత్నం. జూలై 3 ఉదయం 11:10 వీరమల్లు ట్రైలర్ను రిలీజ్ చేస్తున్నారు. ఓ థియేటర్లో జరిపే ఈవెంట్లో ట్రైలర్ను విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు, టెక్నీషియన్స్ వస్తున్నా పవన్ మాత్రం రావడం లేదు. ఆ లోటును ప్రత్యేకంగా ప్రదర్శించిన ట్రైలర్ ఈవెంట్తో పవన్ భర్తీ చేశాడు. త్రివిక్రమ్తో కలిసి వీరమల్లు ట్రైలర్ను పవన్ చూడగా వీడియో రిలీజ్ చేశారు. వీడియో చివర్లో చాలా కష్టపడ్డావంటూ పవన్ దర్శకుడు జ్యోతికృష్ణను అభినందించి హత్తుకున్నాడు. హరిహర వీరమల్లు ప్రమోషనల్ ఈవెంట్స్ లో పవన్ పాల్గొనే ఛాన్స్ లేకపోవడంతో ఆ మధ్య సలసల పాటను రిలీజ్ చేసే సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో పవన్ ముచ్చటించిన వీడియోను రిలీజ్ చేశారు. ఆస్కర్ అవార్డు గ్రహీతను కలుసుకుని సన్మానించడంతో వీరమల్లు ప్రమోషన్ మొదలైంది. సలసల పాటను 50 సార్లు విన్నారని, పౌరుషం తగ్గినప్పుడు ఈ పాట వింటే పౌరుషం వస్తుందన్నాడు పవన్. వీరమల్లు నుంచి 4 పాటలొచ్చాయి. గతంలో 2 టీజర్స్ వచ్చినా రావాల్సినంత హైప్ రాలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ మాత్రం ట్రైలర్నే నమ్ముకున్నారు. సినిమా రిలీజ్ కు ఇంకా 20 రోజులుండగా ట్రైలర్ హైప్ తీసుకొస్తుందని ఎదురుచూస్తున్నారు. సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ సినిమాల్లో కనిపిస్తాడు. షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ మూవీలో గెస్ట్ అపీరెన్స్ ఇస్తాడు. రణబీర్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ కూడా తలుక్కున మెరుస్తారు. ఇలాంటి అతిథి వేషాలకు తెలుగు సినిమా దూరంగా ఉంటుంది. అయితే ఓ ఇద్దరు సీనియర్ హీరోస్ బాలీవుడ్ లా అతిథి రోల్స్ లో నడుస్తున్నారు. ఏ సినిమాల్లో తలుక్కుమంటున్నారో చూద్దామా? ఒక స్టార్ హీరో మూవీలో మరో స్టార్ కనిపించడం తెలుగులో తక్కువే. లారెన్స్ నటిస్తూ డైరెక్ట్ చేసిన సినిమాలో చిరంజీవి, నాగార్జున క్లైమాక్స్ లో ఫైట్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ మేడంలో చిరంజీవి కనిపించాడు. ఇలా ఎప్పుడు గెస్ట్ అపీరెన్స్ ఇవ్వని బాలయ్య 2 సినిమాల్లో అతిథి పాత్రల్లో నటిస్తున్నాడట. మంచు మనోజ్ నటించిన ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో నటించిన బాలయ్యకు గెస్ట్ రోల్స్ చేయాలంటూ డిమాండ్ పెరిగిపోయింది. అన్స్టాపబుల్ షో తర్వాత యంగ్ హీరోలకు బాలయ్య బాగా దగ్గరయ్యాడు. ఇదే ర్యాపోతో విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ కు బాలయ్య హాజరై సందడి చేశాడు. ఈసారి ఏకంగా నటించే ఛాన్స్ ఇచ్చేశాడట. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ నగరానికి ఏమైందికి సీక్వెల్ గా ENV రిపీట్ తెరకెక్కుతోంది. ఇందులో బాలయ్య గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుస హిట్స్ లో ఉన్న బాలయ్య గెస్ట్ అపీరెన్స్ సినిమాకు కలిసి రానుంది. బాలయ్యతో ఉన్న రిలేషన్ ని విశ్వక్ బాగానే యూజ్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అఖండ 2లో నటిస్తున్న బాలయ్య గోపిచంద్ మలినేనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాలయ్య హీరోగానే కాదు, గెస్ట్ రోల్స్ తోనూ బిజీనే. జైలర్ 2లో గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్నాడన్న టాక్ నడుస్తోంది. సంక్రాంతికొస్తున్న బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చి నాన్ స్టాప్ గా షూట్ చేస్తున్నాడు. ఇందులో వెంకటేష్ గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్నాడన్న వార్త చాలా రోజులుగా వినిపిస్తోంది. నయనతారను సెట్స్ లోకి ఆహ్వానిస్తూ వీడియో రివీల్ చేసినట్టు వెంకీతో కూడా ఓ వీడియో వదులుతారట. ఇక సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి. ఇలా బాలీవుడ్ మాదిరి గెస్ట్ అపీరెన్స్ ఇచ్చే ట్రెండ్ తెలుగులో కూడా మొదలైంది.
మిల్కీ బ్యూటీ తమన్నా సన్నబడిందా? ఆ మధ్య ప్రేమలో పడి వెయిట్ పెంచేసిన తమన్నా మళ్ళీ ఓల్డ్ లుక్లోకి వచ్చేసిందా? గ్లామర్ డోస్ పెంచి ఆడుతూ పాడుతూ రొమాంటిక్ అండ్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఎలా కనిపించిందో చూసేద్దామా? తమన్నాకు లేడీ సెంట్రిక్ ఫిలిమ్స్ కూడా కలిసి రాలేదు. ఫస్ట్ టైం నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ దట్ ఈస్ మహాలక్ష్మి ఇంతవరకు రిలీజ్ కాలేదు. ఆ తర్వాత హిందీలో నటించిన బబ్లీ బౌన్సర్ రీసెంట్ గా ఓదెల 2తో ఫ్లాప్ చూసింది. చేతిలో తెలుగు సినిమా ఒక్కటీ లేకపోయినా ఈ అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. హిందీలో బిజీగా ఉంది. ఐటమ్ సాంగ్ అంటే ముందుగా గుర్తొచ్చే స్టార్ తమన్నానే. తెలుగు, కన్నడం, హిందీ అన్న తేడా లేకుండా పెద్ద హీరో, చిన్న హీరో అన్న డిఫరెన్స్ చూపకుండా ఐటమ్ సాంగ్స్ చేసేస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడికి అలాంటి పాటలే గుర్తింపు, హిట్స్ తీసుకొచ్చాయి. జైలర్, స్త్రీ 2, రైట్ 2లోని తమన్నా ఐటమ్ సాంగ్స్ హైలైట్ గా నిలిచాయి. విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత తమన్నా సన్నబడింది. డేటింగ్ లో ఉన్న టైంలో బొద్దుగా కనిపించిన మిల్కీ బ్యూటీ మళ్లీ నాజూగ్గా మారింది. ఆ మధ్య జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో హిందీ సాంగ్స్ కు ఆడి పాడి ఆకట్టుకుంది. తెలుగు ఇండస్ట్రీని డిజాస్టర్స్ వెంటాడుతున్నాయి. థియేట్రికల్ బిజినెస్ లో సగం కూడా కలెక్ట్ చేయకపోవడంతో డిస్ట్రిబ్యూటర్స్ భారీ నష్టాలు చూడాల్సి వచ్చింది. 2025 ఫస్ట్ హాఫ్లో చాలా సినిమాలు చేతులెత్తేశాయి. కాస్త గొప్ప క్రేజ్ ఉండి బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసిన ఆ సినిమాలేంటో చూద్దామా? మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న గేమ్ చేంజర్ నిరాశనే మిగిల్చింది. మొదటి రోజు వసూళ్లు తప్ప లాంగ్ రన్ లేకుండా పోయింది. సినిమా అన్ని భాషల్లో కలిపి 221 కోట్లకు బిజినెస్ జరిగితే 109 కోట్లు మాత్రమే వచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్ 50% లాస్ చూడాల్సి వచ్చింది. టిల్లు స్క్వేర్ తో మంచి ఫామ్ లో ఉన్న సిద్ధు జొన్నలగడ్డ జాక్ తో వస్తే రిజెక్ట్ చేశారు. బొమ్మరిలు భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన జాక్ లో కొత్తదనం కొంచెం కూడా కనిపించలేదు. సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 18 కోట్లకు అమ్మితే 6 కోట్లు మాత్రమే వచ్చింది. భారీ నష్టాలు పూడ్చడానికి హీరో తాను తీసుకున్న రెమ్యునరేషన్ లో 4 కోట్లు తిరిగిచ్చేశాడు. నాయకుడు వచ్చిన 30 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబో రిపీట్ అయింది. తంబీలు ఎన్నో ఆశలు పెట్టుకున్న తగ్ లైఫ్ డిజాస్టర్ అయింది. సినిమాను ప్రపంచవ్యాప్తంగా 106 కోట్లకు అమ్మితే 40 కోట్లు మాత్రమే వచ్చింది. ఇక తెలుగులో అయితే 12 కోట్లకు అమ్మితే 4 కోట్లు మాత్రమే వచ్చింది. సినిమా 40% రికవరీ కూడా చేయలేకపోయింది. థియేటర్స్ కి జనాలు రావడం లేదు, ఓపెనింగ్స్ లేవు. తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా బాలీవుడ్ అవుతోంది అంటూ భయపడుతున్న మేకర్స్ కి కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ట్రాజడీని మిగిల్చాయి. వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ రాబిన్ హుడ్ తో మరో డిజాస్టర్ చూశాడు. సినిమాను 28 కోట్లకు అమ్మితే 7 కోట్లు మాత్రమే వచ్చింది. విశ్వక్ సేన్ తో లైలా తీస్తే 2 కోట్లు కూడా రాలేదు. ఈ కుర్ర హీరో లేడీ గెటప్ కోసం చాలా కష్టపడినా దర్శకుడు నీరు కార్చేశాడు. బూత్ సినిమా తీశారని ఆడియన్స్ లైలాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో విశ్వక్ సేన్ క్షమాపణలు కోరుతూ సోషల్ మీడియాలో లెటర్ రాశాడు. ఇక అడ్రస్ గల్లంతైన చిన్న చిత్రాలు చాలా ఉన్నాయి. కళ్యాణ్ రామ్, విజయశాంతి నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి పాత కథగా మిగిలిపోయింది. కిరణ్ అబ్బవరం లవ్ స్టోరీ దిల్రూబాతో బోరు కొట్టించాడు. సూర్య రెట్రో అర్థం కాని సినిమాగా మిగిలిపోయింది. 2025 సెకండ్ హాఫ్లో అయినా తెలుగు సినిమా డిజాస్టర్లో పడకుండా గట్టెక్కుతుందేమో చూడాలి మరి. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. కమిటీ కుర్రాళ్లతో నిర్మాతగా తొలి హిట్ అందుకున్న నిహారిక రెండో సినిమాను లాంఛనంగా ప్రారంభించింది. సంగీత శోభన్, నయనసారిక జంటగా మానస శర్మ దర్శకత్వంలో సినిమా బుధవారం పూజా కార్యక్రమంతో మొదలయ్యింది. దర్శకుడు నాగశ్విన్ ముఖ్య అతిథిగా హాజరై హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టారు. 4న థియేటర్స్ లోకి వస్తున్న నితిన్ కొత్త సినిమా తమ్ముడు మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. లయ అక్కగా నటించిన ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకుడు. బజరంగి భాయిజాన్లో మున్ని పాత్రతో ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టిన హర్షాలి మల్హోత్రా అఖండ 2లో నటిస్తోంది. జనని రోల్లో నటిస్తోందంటూ పోస్టర్ రిలీజ్ చేశారు.